బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారు. సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమార్ కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించి జరుగుతున్న పనుల గురించి సీఎం తెలుసుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాదిక్, రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల ప్రాజెక్టుల తీరుతెన్నులపైన సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఇతర అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ NH 163G సంబంధించిన కారిడార్ నిర్మాణ భూమి అప్పగింతపై సమీక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. దీంతో పాటుగా ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల NH 69 భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ సంబంధించిన అంశాలతో, దీంతో పాటుగా వరంగల్, కరీంనగర్ NH 563 రహదారుల నిర్మాణానికి చెరువులో మట్టిపై పూర్తి స్థాయిలో యాష్ సేకరణ అంశాలపైన, దీంతో పాటుగా NH అంటే నేషనల్ హైవే 44 కల్లూరు, పోచంపల్లి రహదారుల వరుస విస్తరణ పైన కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం విద్యుత్ సంస్థలు సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలి అన్నపైన కూడా ఉంటుంది. ఇప్పటికే RRR పైన కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా నేషనల్ హైవే అథారిటీకి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి తమ పూర్తి సహకారం అందిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణానికి ఏమైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. రహదారులే మన యొక్క జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి జాతీయ రహదారులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో జాతీయ రహదారులు ఆయా ప్రాంతాల మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి 6 అలైన్మెంట్ సంబంధించిన దానిపైన కూడా పనుల పురోగతి, ఖమ్మం దేవరపల్లి, ఖమ్మం కోదాడ రహదారుల నిర్మాణం, పోలీసు భద్రతా అంశాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో వరంగల్ అంటే హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులు కూడా వెంటనే ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ సంస్థతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి. ఎక్కడైనా సమస్యలు వచ్చినట్టయితే భూసేకరణకు సంబంధించిన వస్తే దాని నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించి జాతీయ రహదారులను వేగవంతంగా పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. సో రాష్ట్రం వచ్చిన తర్వాత రహదారుల విషయంలో కొన్ని రహదారులకు సంబంధించి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, ప్రమాదాలు బాగా జరుగుతా ఉన్నాయి. సో ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, బ్లాక్ స్పాట్స్ ను ఎట్లా నివారించగలగాలని కూడా అధికారులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారు. సైంటిఫిక్ టెంపర్మెంట్ తో, సైంటిఫిక్ పరిజ్ఞానంతో ఈ బ్లాక్ స్పాట్స్ ను ఐడెంటిఫై చేసి దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. విజయవాడ, హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దృష్టి చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన దానిపైన కూడా ఉదాసీనంగా వివరించడం వల్ల ఈ పనులు మందకొడిగా జాగిన సంగతి తెలిసిందే. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ విషయానికి సంబంధించి దాంట్లో NH అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో జాతీయ రహదారులకు సంబంధించిన వేగవంతం చేసే లక్ష్యంగా ఈ యొక్క సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలే జాతీయ రహదారులకు సంబంధించిన మంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం, అదేవిధంగా ఆయా అధికారులతో మాట్లాడడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సో రాష్ట్రంలో జాతీయ రహదారుల యొక్క పనుల పురోగతి పైన ప్రస్తుతం అయితే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రియా. రైట్ సాదిక్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.